హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ జగన్ గారికి ఏపీ హైకోర్టు ఒక షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఏ విషయాలపైన తనకి అలా వచ్చింది సార్? ఏపీ హైకోర్టు షాకు అంటే అందరూ ఆలోచించేది ఏంటంటే ఈ బెయిల్ రద్దు కానీ లేదంటే ఎలక్షన్స్ టైంలో కొన్ని క్యాన్వాసింగ్ టైంలో ఇష్యూస్ కానీ అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్సీ విషయం ఏదో వచ్చినట్టుంది వాళ్ళు. ఓకే. సో ఎమ్మెల్సీ జనరల్గా ఎవరైతే ఉన్నారో ఆయన పేరు రఘురాజు ఏదో ఆయన. సో అతన్ని అభ్యర్థిత్వం రద్దు చేసినట్టుగా మండలి చైర్మన్ గారు అది నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మోషేన్ రాజు ఎవరో ఉండేవారు చైర్మన్. సో ఆయన నిర్ణయం తీసుకోవడం ఓకే అనుకున్నారు. అంతా అనుకుని అట్ ది సేమ్ టైం ఆ అభ్యర్థిత్వానికి విజయనగరం జిల్లాకు చెందిన చిన్నప్పలనాయుడు గారిని ఎవరినో నెక్స్ట్ ఎమ్మెల్సీ గారు నిలబెట్టేద్దాం గెలిచేస్తారు అనుకున్న టైంకి ఈరోగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. విషయం ఏంటంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేస్తుంది అంటే ఒక పార్టీ గుర్తు మీద లేదంటే ఒక పార్టీకి సంబంధించి గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అది చెల్లదు అనుకొని ఎవరైతే వైసీపీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో వైసీపీ ప్రభుత్వం ఆయన ఏమిటి వెంటనే ఇప్పుడు ఎదుర్కొంటున్న రఘురాజు గారు ఏం చేశారంటే యాక్చువల్గా పార్టీ ఫిరాయింపుల చట్టం నేను ఎందుకు ఫేస్ చేస్తాను, నన్ను అడగాలి. నేను ఒకవేళ పార్టీ ఫిరాయింపు వేరే పార్టీకి వెళ్ళిపోతే నన్ను అడగండి, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక మీకు నచ్చకపోతే అప్పుడు చెయ్యాలి. అండ్ మోర్ ఓవర్ రెండో పాయింట్, నేనైతే పార్టీ మారలేదు, పార్టీ మారినట్టు ఎక్కడ ప్రకటించలేదు. కేవలం అతని భార్య టీడీపీ తీర్థం పుచ్చుకోవడం వల్ల ఇతని పైన ఆ నిర్ణయం తీసుకున్నారు మండలి చైర్మన్ గారు, మండలి అంతా కలిపి. బట్ అది 2021లో ఎప్పుడు ఆయనకి ఇచ్చినట్టున్నారు. అంటే ఎమ్మెల్సీ 6 years కాబట్టి 2027 వరకు ఇంకా ఛాన్స్ ఉంది. సో అతని భార్య టీడీపీ తీర్థం పుచ్చుకుంటే ఇతనికి అనర్హత వేటు ఎందుకు వేశారు? ఇతను ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇతను ఎక్కడైనా పార్టీ మారుతున్న నిర్ణయం తీసుకున్నాడా? లేదా ఇక్కడ ఏదైనా మీకు మీ పార్టీకి సంబంధించి ఏవైనా ఎదురు తిరగడం అలాంటివన్నీ చేశాడా అన్నట్టు రకరకాల కోణాల్లో చర్చలు వాదోపవాదాలు నడిచిన తర్వాత హైకోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. అది షాక్ షాక్ మెయిన్ అది షాక్ కాదులేమ్మా. జనరల్గా ఈ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు సంబంధించి కూడా ఎమ్మెల్సీకి సంబంధించి మేము పోటీ చేయట్లేదు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి అని పేరు నాని గారు అంబటి రాంబాబు గారు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. అలా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇదేంటిది వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారని చూస్తే మా నాయకుడికి మేము వివరించాం, ఇక్కడ ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి కనిపించటం లేదు. అండ్ మోర్ ఓవర్ కూటమి అందరినీ పోలీసుల్ని అధికారుల్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంది, మాకు సజావుగా సాగుతున్న నమ్మకం లేదు. ఇదే విషయాన్ని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియపరిచాం, ఆయన దీని మీద యాక్సెప్ట్ చేశారు, అందుకు మేము ఎన్నికల నుంచి విత్డ్రా అవుతున్నాం అని చెప్తున్నారు. ఈ వీళ్ళే చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిర్ణయమే కదా, మంత్రులు చెప్పింది కూడా వినరు. మాజీ మంత్రులు, ఇప్పుడు మాజీ మంత్రులు, ఒకప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఎవరి మాట వినేవారు కాదని కూడా మనం చాలా వార్తల్లో చూసాం. సో ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే అసలు విషయం కూటమి ప్రభుత్వం ఈ విధంగా నడిపిస్తుందని కాదు, అసలు వీళ్ళకి అభ్యర్థులు లేరు. ఎమ్మెల్సీకి పోటీ చేయగల అభ్యర్థులు ఎవరున్నారు? లేరు. మొదటిది పోనీ వీళ్ళు ఏరుకోరి ఎవరినైనా పెట్టినా గెలుస్తారని నమ్మకం లేదు. రెండోది, అంత వ్యయ ప్రయాసలు కోర్చి ఎవరు నిలబడతారు? నిలబడినా వైసీపీ తరఫున గెలిచే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ పొరపాటుని గెలిచినా వాడి ఉపయోగం ఏంటి ప్రభుత్వం లేనప్పుడు? నెంబర్ 2. నెంబర్ 3, ఒక్కొక్కరుగా 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి జనంలో ఎంత ప్రజాదరణ ఉందో, ఎంతగా గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు లేకపోతే ఎన్ని విషయాలు దారుణాలు జరిగాయో అందరికీ గుర్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు పార్టీ నుంచి. సో జారుకోవడం, ఇంకొంతమంది దూరంగా ఉండడం, ఇంకొంతమంది స్తబ్దుగా ఉండిపోవడం, ఇంకొంతమంది ఎందుకు లేరా మన అసలు రాజకీయాలే వద్దురా అని చెప్పి బిజినెస్లు అవి చేసుకోవడం. ఇట్లాంటి నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కడున్నారు? కార్యకర్తలు అయితే ఉన్నారు, నాయకులు ఉండాలిగా. కొన్ని వందల మంది లక్షల మంది కార్యకర్తలు నడిపించే నాయకులు పార్టీకి అవసరం. సో ఈ నేపథ్యంలో 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి, అంటే ఈలోకి జమేలి వస్తే చెప్పలేం, సార్వత్రిక ఎన్నికలు జమేలి రాకుండా సార్వత్రిక ఎన్నికలు వచ్చేలాగా ఉంటే నెక్స్ట్ 2029లో ఎవరెవరు అభ్యర్థులు అనేది కూడా వైసీపీకి ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి వరకు పార్టీ మనుగడ ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు? సొంత తల్లి చెల్లి కూడా పార్టీని వీడి బయటికి రావడం, ఈ మధ్యన ఆస్తి తగాదాలు ఏవో బయటికి రావడం,
వాళ్ళ మీద కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఎవరనే తల్లి చెల్లిని కూడా వీళ్ళు వదలట్లేదే రాజకీయ పరంగా అని ఒక బ్యాడ్ అయితే వెళ్ళిపోతుంది కదా జనాల్లోకి. ఇప్పుడు వాడెవడో సంయమనం కోల్పోయి రాశాడు, వీళ్ళు కనీసం ఖండించాలిగా. అరే మీరు కనీసం తల్లి చెల్లి వైపు వెళ్ళొద్దు, ఇలాంటి అసభ్యకరం చెయ్యొద్దు అని ఒక్క నాయకుడు కానీ వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ ఖండించలేదు. ఖండించకపోవడం ఇంకొంత బ్యాడ్గా వెళ్తుంది కదా. ఇట్లాంటి నేపథ్యంలో ఒక్కొక్కరు జారుకుంటారే తప్ప ఎవరు వస్తారు పోటీ చేయడానికి? పోనీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా వస్తారా? మాజీ మంత్రులు ఎవరో వచ్చి నిలబడొచ్చు కదా, ఎందుకు నిలబడట్లేదు? నిలబడి ఓడిపోయి పరాభవం చెందే కన్నా ఇట్లా ఊరికే స్టైల్గా చెప్పొచ్చు కదా, మాకు కూటమి మీద నమ్మకం లేదు, పోలీస్ వ్యవస్థ మీద సరిగ్గా ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తారని నమ్మకం లేదు కాబట్టి పోటీ చేయట్లేదని గంభీరంగా చెప్తున్నారు. అసలు విషయం ఇదని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఆయన మీద అయితే ఇది విజయనగరం ఎమ్మెల్సీకి సంబంధించి రఘురాజు గారి మీద తీసుకున్న నిర్ణయం, అది ఆయనైతే పార్టీ ఫిరాయింపు అవ్వలేదు. ఆయన శ్రీమతి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం వీళ్ళకి నచ్చక, లేదంటే ఒకే కుటుంబంలో భర్త ఒకవైపు భార్య ఒకవైపు ఏంటి అనే ఉద్దేశంలో వైసీపీ అతను సభ్యత్వం రద్దు చేస్తున్నట్టుగా చైర్మన్ ఆల్మోస్ట్ ఆల్ మన స్పీకర్తో సమానమైన ఇవి ఉంటాయి, పవర్స్ ఉంటాయి కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడంతో ఏపీ హైకోర్టు అతని భార్య వెళ్ళింది కానీ ఆయన వెళ్ళలేదు కాబట్టి ఇది ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారన్నట్టు కూడా చెప్పడం, అంటే 1 by 1 షాకులు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ వేడుతున్నారు మాజీ మంత్రులు అనే వార్తలు కూడా ఆ మధ్యన చూసాం. సో పార్టీలో ఉండడానికి కూడా కొనసాగడానికి కూడా ఇష్టపడిన వ్యక్తులు ఎమ్మెల్సీగా వచ్చి అంత ఖర్చు పెట్టుకుని ఎందుకు పోటీ చేస్తారు? ఇవాళ రేపు కాలేజీలో ఎలక్షన్సే రాజకీయాలు తలపించేలా జరుగుతున్నాయి. సో ఇంక ఎమ్మెల్సీ అంటే పట్టభద్రులకు సంబంధించి అయినా కానీ